ముఖ్యమంత్రి గారు చాలా సమరోత్సాహంలో ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా గొప్ప సమధికోత్సాహం కనబడుతున్నది. వారు చాలా గొప్ప ఆదర్శాలని ప్రజల ముందు పెడుతున్నారు, సభల ముందు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటున్నారు, పౌర హక్కుల్ని పరిరక్షిస్తామంటున్నారు, అణచివేత లేనటువంటి రాజ్యాన్ని ఇస్తామంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకి హామీ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు అధ్యక్ష. వారిలో ఇంత గొప్ప పరిణతి కనబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. వారు ముళ్ళ కంచెలు లేని రాజ్యం అని అన్నారు అధ్యక్ష. ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు తీసేసామంటున్నారు, కానీ అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచెలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ముళ్ళ కంచెలు తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు వస్తారని చెప్పి వాటి విస్తృతి పెంచారు అధ్యక్ష. ఉన్న స్థాయి కంటే వాటి స్టాండర్డ్ పెంచారు, విస్తృతి పెంచారు. ఆ అసెంబ్లీ ముట్టడి క్రమంలో చాలామంది దాని మీద పడితే కుట్లు పడ్డాయి అధ్యక్ష. 1000 కుట్లు పడ్డాయి ఒక వ్యక్తికి. సో అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే వాళ్ళు ఆ గుర్తులన్నీ చెరిపేస్తామన్నారు, అవేవి ఉండవన్నారు. అసెంబ్లీ ముందున్న కంచెలను కూడా తొలగించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఆ నిరసనలు తెలిపే అవకాశం ఉండేది. అట్లాగే వారు వ్యక్తి ఆరాధన ఉండదన్నారు అధ్యక్ష. నేను ఇది ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను, ఎందుకంటే వారి ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష. అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట. ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెసు సూర్యుడు అని ఉంటుంది పాటలో. కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా, గొప్ప నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు. సింగమోలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా, అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి. ఇట్లాగే వారు ఒక కవితను కోట్ చేశారు, అందశ్రీ గారిదని. ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత అయి ఉండాలి. ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తనని చెప్పేటువంటి కవిత అయి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి. ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష? రంకెలేస్తున్నవేందిరా, పొంకణాలేందిరా అనే ఈ భాష అది ఏ రకంగా సమంజసమైంది? పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదాహరించారు. గొప్పగా ఉంది అధ్యక్ష. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన. ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ